అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మే 24 తారీఖు శనివారం రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ముందు రోజు వ్లాగ్ చూసారా లేదా అండి? ఒకవేళ చూడకపోతే కనుక ఇప్పుడే వెళ్ళైతే చూసేయండి. అంటే ఈ వ్లాగ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళైతే చూడండి. ఆ వ్లాగ్ కూడా మీకైతే నచ్చుతుంది. అది చాలా మిక్స్డ్ వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు వచ్చేసి మార్నింగ్ నేను లేచి బ్రష్ అంతా చేసుకుని అయితే ఖాళీగానే కూర్చున్నాను అనమాట. చాలా గిన్నెలు అయితే ఉన్నాయి కానీ నేను అవేమీ కడగలేదండి. ఫుల్ వర్షం అయితే వస్తూనే ఉంది. ఇంకా అందుకని చెప్పేసి ఆ వర్షాన్ని చూస్తూ నేను కూడా అలానే కూర్చుని పోయాను అనమాట. ఇంకా మా మహిగడు అయితే లేచాడు. అప్పటికి 8:30 అలా అవుతుందనమాట. ఇంకా వాడు కూడా లేచాడు. ఇంకా వాడికి బ్రష్ అదంతా చేయించేయాలన్నమాట. ఇంకా వర్షం అయితే వచ్చింది కదా, ఇక్కడ మొత్తం నీళ్ళు అవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ముందు రోజు పిండి వేసిన గిన్నెలు, మేము భోజనం చేసిన ప్లేట్స్ ఇవన్నీ అయితే ఉండిపోయి ఇంకా ఇవన్నీ కూడా కడిగేసేయాలి నేను. ఇంకా ఇవన్నీ అయితే బయట ఉన్నాయన్నమాట. ముందు రోజున అయితే బయట పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ మా మహిగడు అయితే లేచి ఈ వాటర్లో అయితే ఆడుతూ ఉన్నాడనమాట. వాడికి బాగా నచ్చింది. వర్షం నీళ్ళు అక్కడక్కడ ఉండిపోతే వాటితో అయితే ఆడాడు. ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చిన తర్వాత ముందు రోజే దోసపిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పల్లి చట్నీ అయితే చేశానమాట. చాలా రోజులు అయిపోయింది ఓన్లీ పల్లి ఇంకా పుట్నాలు వేసి పచ్చిమిర్చితో చట్నీ చేశాను చెప్పేసి ఇంక ఈ చట్నీ అయితే చేశానమాట. ముందు రోజు దోసపిండి అయితే పెట్టేశాను కదా, అంతకుముందు అయితే ప్లేట్ పెట్టలేదండి. ప్లేట్ పెట్టలేనప్పుడేమో ఇడ్లీ పిండి అంతా పొంగిపోయి కింద అయితే పడిపోయింది. ఇంక ఇప్పుడు పొంగిపోతుందేమో అని భయం వేసేసి అయితే నేను కింద ప్లేట్ పెట్టాను. అది పొంగలేదు, పై వరకు వచ్చి ఆగిపోయింది అనమాట. ఇంకా నాకు ఆ రోజుకి ఎంత పిండి కావాలో అంత పిండి కూడా గిన్నెలు అయితే ఉంచేసుకుని మిగిలిన పిండి అంతా కూడా ఈ బాక్స్ గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ బాక్స్లోకి తీసేసి దాన్ని తీసుకెళ్ళిపోయి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట, మూత అంతా వేసేసి. ఇంక ఇప్పుడు నేను తీసి పెట్టుకున్నాను కదా దోసపిండి ఎంత కావాలో అంత, ఇంకా దానికైతే వాటర్ ఇంకా సాల్ట్ అయితే కలిపేసి దోసపిండిలాగా అయితే రెడీ చేసేసి పక్కకైతే పెట్టేసుకున్నాను అనమాట. ఇంక ఇంట్లో టిఫిన్ చేద్దామంటే ఒక్క ప్లేట్ కూడా లేదండి. ఇంకా గిన్నెలన్నీ కూడా బయటే ఉన్నాయన్నమాట. ఇంక ఇవేమో ముందు రోజు ఈవినింగ్ కడిగిన గిన్నెలు, ఇంక ఇవన్నీ కూడా వర్షం వచ్చి తడిచిపోయినాయి అని చెప్పేసి ఇంక ఇవి కూడా కడిగేద్దామని చెప్పేసి ఇంకా బయట అయితే ఉంచేసాను. ఇంక ఇక్కడ మా చెట్టుకి గులాబీ పువ్వు అయితే కాచింది చూడండి, పైన అయితే కాస్తూ ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ నేను గిన్నెలు అవన్నీ కూడా కడిగేసిన తర్వాత ఈ బెడ్షీట్లు అవన్నీ కింద అయితే ఉన్నాయన్నమాట. ఇంక ఇవన్నీ అయితే మడత పెట్టేసి వాటి ప్లేస్లో అవి పెట్టేశాను. ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత వచ్చిన గిన్నెలు, కడగాల్సిన గిన్నెలు అన్నీ అయితే కడిగేసి సైడ్కి అయితే పెట్టేశానండి. చాలా గిన్నెలు అయితే వచ్చాయన్నమాట. ముందు రోజు కునాఫా చాక్లెట్ అయితే చేశాను కదా, ఈ మౌల్స్ అవన్నీ కూడా కడగాల్సినవి అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఫాస్ట్గా కడిగేసి ఇక్కడ అంతా కూడా క్లీన్ అయితే చేసుకున్నాను. గిన్నెలన్నీ అయితే కడిగేశానండి. చెల్లెలు మా మయ్యగారు కూడా టిఫిన్ అయితే తినేశారనమాట. ఒక చెల్లెమో ఎదరు గదిలోకి వెళ్ళి చదువుకుంటుంది, ఇంకొక ఆమెమో కంప్యూటర్ క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. చూస్తుండగానే ఎండ అయితే ఎక్కువైపోయింది అనమాట. మార్నింగ్ వర్షం పడింది అని చెప్పేసి చెప్పాను కదా, ఆ వర్షం కాస్త ఎండగా అయితే మారిపోయింది. చాలా ఎండ ఎక్కువైపోయింది. ఈ 2 రోజులు ఉన్న అది వర్షం పడిన చెమ్మ అంతా కూడా ఇలా 1 గంటలో కూడా లాగేసే అంత ఎండ ఎక్కువైపోతే అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి నేను వంట ఆనపకాయ అయితే ఉంది, ఆనపకాయ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఎండ కూడా ఎక్కువగానే ఉంది కదా, చలవ చేస్తుంది. ఇంక ఇప్పుడు అన్నం కూడా పెట్టేసి అప్పుడు వంట కూర స్టార్ట్ చేస్తా. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదండి, ఇంట్లో వాళ్ళందరూ టిఫిన్ చేస్తారు. అందుకని చెప్పేసి ఒక దోశ అయితే వేసుకున్నాను, ఒక్కటే వేస్తున్నాను అనమాట. ఇంకా ఒక దోశ తినేసి బయట వాషింగ్ మిషన్కి ఆల్రెడీ వాటర్ అయితే పెట్టేశాను. అవి అయిపోగానే ఇంకా బొట్లో బట్టలు అయితే ఉన్నాయి. ఈ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే మిషన్లో వేసేస్తాను. వేసేసిన తర్వాత నేను టిఫిన్ తినేసాక అప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇవి 2 ఉన్నాయన్నమాట, మా పక్కింటి అమ్మమ్మ అయితే ఇచ్చారు. ఇంక ఇవి 2 కూడా కూర చేసేస్తాను పాలేసేసి. ప్రస్తుతానికి అది మళ్ళీ దోశ వేసేసుకున్న తర్వాత అప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది. ఆనియన్ దోశ వేసేసుకున్నాను. దోశ అయితే అయిపోయిందండి. దోశ వేసేది కాలేలోపు స్టవ్ మీద అయితే రైస్ కడిగేసి పెట్టేశాను అనమాట. నేను తినొచ్చేలోపు ఇది పొంగొచ్చేస్తుంది. ఇంక స్టవ్ మీద రైస్ పెట్టేసి నేను మా మహిగడు అయితే దోశ తినేస్తున్నామండి. మా మహిగడు కూడా తింటానని చెప్పేసి అయితే నా దగ్గరికి వచ్చాడనమాట. కరెక్ట్గా టిఫిన్ తిని వచ్చేసరికి ఇంకా అన్నం పొంగు కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు కర్రీ కోసం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. కర్రీ ప్రాసెస్ చెప్పాను కదా, ఈ 2 ఆనపకాయలు అయితే కర్రీ చేసేస్తాను. చిన్న పాల ప్యాకెట్ ఉందన్నమాట, హాఫ్ పాల ప్యాకెట్. ఈ పాలు అయితే వేసేసి చేసేస్తాను. ఇందాక ఏదైతే ఎక్కువ ఎండ కాసేసిందని చెప్పి చూపించైతే ఇక్కడ బట్టలు వేసాను. ఇంకా ఎండంతా పోయిందండి.
మిషన్లోనేమో బట్టలు వేసాను, డ్రైలోకి వేసిన తర్వాత ఇంక ఎండంతా పోయింది. వర్షం రాకుండా ఎలా ఉన్నా సరే చాలు. ఏమవుతుందో చూడాలి మరి. చాలా బట్టలే వేస్తాను, ఇంకా వర్షం రాకపోతే అదే బెటర్ అనమాట. రైస్ అయితే అయిపోయిందండి, ఇంకా కర్రీ కూడా పక్కన అయితే పెట్టేశాను. కర్రీ పెట్టేసిన వెంటనే గిన్నెలు మార్నింగ్ కడిగినవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తెచ్చేసేసి సర్దిశాను. బట్టలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా సింక్లో కొన్ని గిన్నెలు ఇవన్నీ ఉన్నాయన్నమాట, దోశ తిన్నవి ఇవన్నీ కూడా బయట కడిగేసి నెక్స్ట్ బట్టలు ఆరేసి మా అమ్మాయి గారికి అయితే స్నానం చేపిస్తాను అనమాట. ఇంక ఇది మూత అయితే పెట్టేసి బయటికి వెళ్ళి గిన్నెలు అయితే కడిగేస్తాను. ఈ టిఫిన్ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నీ కూడా తొందరగా అయితే కడిగేసాను. ఇంకెక్కడ ట్యాప్ అయితే ఆన్ చేసి ఉంచాను అనమాట. మా అమ్మాయి గారికి స్నానం చేయించడానికి వాటర్ అయితే పెట్టేస్తున్నాను. ఇంక ఇది అయితే ఆయిల్ కంటైనర్ అనమాట. అప్పుడు అలా వేయించినప్పుడు వస్తుంది కదా ఆయిల్, ఆ ఆయిల్ అయితే ఇందులో వేసాను. ఇంక ఇది జిడ్డు వదలట్లేదని చెప్పేసి దీనిలో కొంచెం సోప్ వాటర్ అయితే యాడ్ చేసి ఉంచాను అనమాట. ఇంక ఈ బకెట్లో అయితే వాటర్ పట్టేస్తున్నాం మా అమ్మాయికి స్నానం చేయించడానికి. అయిపోయినాయండి. ఇంకా బట్టలు కూడా ఫస్ట్ ఆరేసేసి అప్పుడు ఇంకా కర్రీ ఇంకా ఫినిష్ అయిపోతుంది. అంటే స్టవ్ మీద ఉంది కదా, ఇంకా అవుతూ ఉందన్నమాట. ఇంకా బట్టలు ఆరేసేసి మా అమ్మాయికి స్నానం చేసేసరికి ఇంకా కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసేస్తాను. ఫస్ట్ అయితే వెళ్ళి బట్టలు అయితే ఆరేసేసి వస్తా. ఉతికిన బట్టలన్నీ ఆరేస్తానండి. మా అమ్మాయికి కూడా స్నానం అయితే చేపిస్తాను. ఇంకా వాడైతే ఇంట్లో ఉన్నాడు అనమాట. పౌడర్ వాడికి ఇలా అయితే రాస్తాను. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. మా అమ్మాయికి అన్నం పెట్టేస్తున్నాను. నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. మా అమ్మాయికి అయితే అన్నం తినిపించేసాను. ఇంకిప్పుడు నేనైతే తినేస్తాను అనమాట. కూర చాలా బాగుందంట మా అమ్మాయికి అయితే చెప్పాడు. ఇంకిప్పుడు నేను కూడా తినేసి కొంతసేపు అయితే నాకు చిన్న పని ఉందనమాట, ఆ పని అయితే చేసుకుని మళ్ళీ ఈవినింగ్ బ్లాగ్తో కలుద్దాము. ఎందుకో నాకు అస్సలు అన్నం తినాలని లేదు, అందుకే కొంచెం అన్నం వేసుకుని కర్రీ అయితే వేసుకున్నాను. కర్రీ ఫస్ట్ వేసేయడం వల్ల రైస్ దీని మీద అయితే పడిపోయింది. ఇంక ఈ అన్నం అయితే తినేస్తాను. పని ఉందని చెప్పాను కదండి, నా పని అంతా అయిపోయింది. మా మైగడ్ అయితే పడుకున్నాడు, ఇంకా లేవలేదనమాట. ఇంకా గిన్నెలు కొన్నే ఉన్నాయి, 2 ప్లేట్లు ఉన్నాయి. డాడీ భోజనానికి రాలేదు, 2 గిన్నెలే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి అవి ఏం కడగలేదు, ఇంట్లోనే కడిగేద్దాం అని చెప్పేసి ఇంకా బయట పెట్టలేదు అనమాట. టీ కూడా ఆల్రెడీ తాగేసాము. ఇంక ఈవినింగ్ వంట సంగతి అయితే చూడాలి. మార్నింగ్ చేసిన కొంచెం కర్రీ ఉంది, ఎగ్ ఫ్రై కానీ పొటాటో ఫ్రై కానీ చేసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ శారీకి సంబంధించిన ఒక టీ వర్క్ అయితే నేర్చుకుంటున్నాను అనమాట. అది మీకు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ అన్నట్లయితే చెప్తానండి. ప్రస్తుతానికైతే మా మైగడ్ అయితే పడుకున్నాడు. నీ మొక్కలకి నీళ్ళు వేయాల్సిన పని కూడా లేదు. మార్నింగ్ అదే వర్షం వచ్చింది కదా, ఇంకా అందుకని చెప్పేసి మొక్కలకి అయితే నీళ్ళు వేయట్లా. ఇంకా బట్టలన్నీ కూడా తెచ్చేసి చైర్లో అయితే వేసేసి చెల్లి నేను కొంచెం ఎడ్జ్లో అయితే అలా కూర్చొని ఉన్నాను అనమాట. మా మైగడికి లేచిన తర్వాత వాడికి ఏమైనా స్నాక్స్ అవి ఇచ్చి స్నాక్స్ అవి తీసుకొచ్చాను అనమాట. నేను బయటకు వెళ్ళినప్పుడు ఆ స్నాక్స్ అవి ఇచ్చేసి అప్పుడు నేను కొంచెంసేపు ఆగిన తర్వాత వంట పని అయితే చేసుకుంటాను. ఇంకా రేపు సండే కదా, ఆల్రెడీ పొద్దున్న వేసిన దోసపీట అయితే ఉంది, ఇంకా చట్నీకే చూసుకోవాలి. నేను అలా చెప్పానో లేదో ఇలా మా మైగడ్ అయితే లేచాడండి. ఇంకా వీడిని తీసుకుని అయితే బయటకైతే వచ్చాను. ఇంకా రేపు సండే కదా, ఇప్పటికైతే వీడికి హెడ్ బాత్ చేపించేస్తాను అనమాట. ఇంకా నేను కూడా అన్నం తొందరగా వండేసి గింజంతా అప్లై చేసేసుకుని నేను కూడా హెడ్ బాత్ అయితే చేసేస్తాను. ఏమయ్యా హెడ్ బాత్ చేసేద్దామా? ఇంకా మా మైగడికి అయితే స్నాక్స్ వేసి ఇచ్చానండి. నేనైతే మ్యాంగో అయితే తెచ్చుకున్నాను అనమాట తినడానికి. మా మైగడికి అడిగితే వాడు తిన్నన్నాడు. ఇంకా మార్నింగ్ అయితే డాడీ రాలేదని చెప్పాను కదండి, ఇంకా డాడీకి వండిన రైస్ అంతా అలాగే ఉండిపోయింది అనమాట. ఇంకా రైస్ మట్టుకి పక్కకైతే ఉంచేసి ఇంకా మాకు ఎంత సరిపోతుందో అంత రైస్ అయితే పెట్టేసి మార్నింగ్ కర్రీ అయితే కొంచెం ఉందనమాట. ఇంకా దానికి తోడుగా ఈ పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఫాస్ట్గా అయిపోతుంది కదా ఈ ఫ్రై అని చెప్పేసి. అన్నం పెట్టేసి పొటాటోలు అయితే కట్ చేశాను కదండి, ఇంకా పొటాటో ఫ్రై అయితే చేస్తానమాట. అది అంత మంచిగా ఏం రాలేదు, ఎందుకో తెలీదు, ఏదో ఆలోచించుకుంటూనే అన్నాను అనమాట. అదేం ఆలోచిస్తున్నాను ఏంటనేది కూడా నాకు అర్థమే కాలేదు. ఏంటో పిచ్చిగా అనిపించేసింది. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఏం వీడియో షూటింగ్ అది ఏం చేయలేదన్నమాట. మా మైగర్ కూడా హెడ్ బాత్ అయితే వంట అంతా అయిపోయిన తర్వాత మా మైగర్కి హెడ్ బాత్ అది చేపించేసి ఇంకా నేనైతే హెయిర్కి గింజంతా అప్లై చేసేసుకొని అప్పుడు వచ్చిన గిన్నెలన్నీ కూడా అంటే వంట చేసిన తర్వాత వచ్చిన గిన్నెలు, అలాగే మార్నింగ్ రైస్ కర్రీ ఉన్నాయి కూడా కొంచెం ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా తీసేసి ఆ గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేను కూడా హెడ్ బాత్ చేసి వచ్చేసి మా మైగర్కి అయితే అన్నం కూడా తినిపించాను. తర్వాత నేను కూడా తినేసాను అనమాట. వాడు కూడా కొంచెమే తిన్నాడు ఎందుకో మరి. ఇంకా రేపటి కోసం అయితే
ఆల్రెడీ దోసపిండి ఉంది. చట్నీ కోసం అని చెప్పేసి పల్లీలు అలాగే టమాటా చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టమాటా పల్లి చట్నీ తిని చాలా రోజులైంది. కొత్తిమీర కూడా ఉంటే బాగుండేది. డాడీకి కూరగాయలు చెప్పాను కానీ తీసుకురాలేదు. రేపు ఎలాగో సండే కదా, రేపు తీసుకొస్తాను కర్రీతో పాటు అన్నట్టుగా అన్నారనమాట. ఇంకా జస్ట్ పల్లి ఇంకా టమాటా చట్నీ అయితే చేస్తాను. మార్నింగ్ చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. 6 కల్లా వెళ్ళిపోయి 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది. మాకు అలా అయితే సెట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఒకవేళ 8:30కైనా 11కైనా వెళ్ళాలనుకుంటే కనుక మాకు కుదరట్లేదు. 8:30కి వెళ్ళామనుకోండి, మేము ఇంటికి వచ్చేసరికి 11 అవుతుంది. వంట అదంతా కూడా కొంచెం లేట్ అయిపోతుంది. అదే 11కి వెళ్ళామనుకోండి, డాడీ కర్రీ ఎప్పుడు తీసుకొస్తారో తెలీదు. ఆ కర్రీ నేను ఫుల్గా వండేస్తానో లేదో తెలీదు. ఒక్కొక్కసారి అయితే కర్రీ మధ్యలోనే ఆపేసుకుని వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి 6కే మాకు కుదురుతుంది. ఈ రోజు నైట్ అంటే శనివారం రాత్రి అన్ని పనులు ఫినిష్ చేసేసుకుని పడుకున్నాం అనుకోండి, సండే రోజు మార్నింగే లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోవడం, మేము కొంచెం టీ పాలు అలాంటివి తాగేసి ప్రేయర్కి అంతా వెళ్ళిపోయి 8:30 కల్లా ప్రేయర్ అయిపోతే మేము 9 లోపు ఇంటికైతే వచ్చేస్తాం అనమాట. ఈ టైమింగ్ అయితే మాకు సెట్ అవుతుంది. ఇంకా 9 కల్లా ఇంటికి వచ్చేస్తాం కాబట్టి ఒక 1 అవర్ అలాగా కొంచెం రెస్ట్ తీసుకున్నా, డాడీ కర్రీ అది తీసుకొచ్చిన, నేను 10 కల్లా వంట స్టార్ట్ చేసిన. కర్రీ కాబట్టి ఒక 1 అవర్లో వంట అంతా ఫినిష్ అయిపోయినా వచ్చిన గిన్నెలో కడగడమో లేకపోతే ఈవినింగ్కి పెట్టేసేయడమో ఇలా సరిపోతుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది 6 కల్లా ప్రేయర్కి వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా రేపు కూడా అదే అనుకుంటున్నాము. మరి మేము లెగుస్తామా లేదా అనేది అయితే తెలీదు. అంత ఎర్లీ మార్నింగ్ వర్షం రాకుండా ఉంటే కనుక 6కే వెళ్ళిపోతాము. వర్షం వస్తే మాత్రం ఇంకా ఆగుతాం అనమాట. ఇంక ఇప్పుడు నేనైతే ఈ రూమ్లోకి వచ్చేసాను. ఎదురు ఖాళీగా ఉండే రూమ్లోకి ఒక 2-3 వీడియోలకి వాయిస్ ఇచ్చేది ఉందనమాట. షార్ట్ వీడియోస్ అలాగే లాంగ్ వీడియోకి. అందుకని చెప్పేసి అయితే వచ్చాను. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇవైతే ఇందాక కడిగిన గిన్నెలండి. అంటే నేను స్నానానికి వెళ్ళక ముందు అయితే కడిగేసిన గిన్నెలు అనమాట. ఇంకా వంట అంతా అయిపోయి అందరం భోజనం అయితే చేసాక ఇన్ని గిన్నెలు అయితే వచ్చాయి. ఇంక ఈ గిన్నెలు కూడా కడిగేసి ఇంకా వెళ్ళిపోయి పడుకోవడమే. నార్మల్గా అయితే ఇవి గిన్నెలు కడిగేదాన్ని కాదండి, కానీ శనివారం కదా ఈరోజు, రేపు సండే కదా, కొంచెం మార్నింగే ప్రేయర్కి అంతా వెళ్ళిపోవడానికి వచ్చిన తర్వాత కూడా కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఈ గిన్నెలు కూడా అయితే కడిగేస్తున్నాను. ఇంట్లో మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసి అయితే బయటికి తెచ్చానండి. ఇంక ఇవన్నీ కడిగేసాక అయితే మళ్ళీ కలుద్దాం మనం. ఇదిగోండి గిన్నెలన్నీ కడిగేసి అయితే ఇక్కడ దబ్బరిచ్చేసాను. ఇంక ఇక్కడ కూడా నీట్గా అయితే తుడిచేసాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నా. చీకటి. మా డాడీని ఇక్కడ లైట్ ఏమని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా సరే లైటే వేయరు. కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా ఉంది. ఇంకా వంట అంతా అయిన తర్వాత స్టవ్ కూడా కడిగేసాను అనమాట. ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, గుడ్ నైట్.